రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర 17వ రోజు అనుకున్న అంచనాలన్నింటినీ కూడా భారీ మార్జిన్ తో మించిపోయి ఊహకందని ఊచకోత కోసింది. తెలుగు రాష్ట్రాలలో హిందీలో రెట్టించిన జోరు చూపించిన ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయి ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉందని భావించగా నైట్ షోలలో అద్భుతమైన ట్రెండ్ ను చూపించిన ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయి ఓవరాల్ గా 2.72 కోట్ల రేంజ్ లో షేర్ ను బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని దుమ్ముదుమారం లేపింది. అందులో మరోసారి నైజాంలోనే సినిమా ఎక్సలెంట్ గా ట్రెండ్ చూపించి 1.3 కోట్ల దాకా షేర్ అందుకోవడం విశేషం. మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 17వ రోజున 11.27 కోట్ల దాకా షేర్ ను సాధించగా 23.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకోవడం విశేషం. 17వ రోజు ఇలాంటి కలెక్షన్లను సాధించడం అంటే మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా ఇప్పుడు 17 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా అందుకున్న కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 84.95 కోట్లు, సీడెడ్ లో 19.64 కోట్లు, వైజాగ్ లో 20.13 కోట్లు, ఈస్ట్ లో 11.61 కోట్లు, వెస్ట్ లో 8.70 కోట్లు, గుంటూరులో 10.38 కోట్లు, కృష్ణాలో 10.50 కోట్లు, నెల్లూరులో 5.65 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 17 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 171.56 కోట్ల దాకా షేర్ ను 267.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 32.30 కోట్లు, తమిళనాడులో 20.30 కోట్లు, కేరళలో 11.10 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 126.05 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 117 కోట్లకు పైగా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 478.36 కోట్ల రేంజ్ లో షేర్ ను 930.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో సినిమా అక్షరాల 106.36 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆదివారం మరోసారి అద్భుతమైన కలెక్షన్లతో సినిమా అన్ని చోట్ల దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.